తెల్ల చీర గురించి కూడా. ఈ తెల్ల చీర బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మేడం. యాక్చువల్ మిమ్మల్ని అడగాలో లేదో అని భయం వేసింది నాకు, కానీ బట్ మీరే అది రేస్ చేశారు కాబట్టి ప్లీజ్ ఈ తెల్ల చీర గురించి కాంట్రవర్సీ. సేమ్ థింగ్, నేను సేమ్ ఐ విల్ అగైన్ కమ్ బ్యాక్. మీరు ఎందుకంటే మా సత్సంగం వచ్చింది నార్త్ నుంచి అండి. ఇప్పుడు ఎలా ఉంటుంది, ఎక్కడైతే సత్సంగం మొదలవుతుందో అక్కడ యొక్క కల్చరు, అక్కడి యొక్క భాష, అక్కడి యొక్క స్టైలు అన్నీ కూడా మన భాష, మన యొక్క ఏదైతే ఆ సత్సంగం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది కదా దాంట్లో అవన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము దేన్ని తీర్థం అంటాం కదా, బ్రహ్మకుమారిస్లో జనరలీ దాన్ని అమృతం అని అంటాం. తీర్థం అంటాం కదా జనరలీ, తీర్థం అంటాం, ప్రసాదం అని అంటాం. అయితే ఇప్పుడు ఈ తీర్థం అనేది, దాన్ని అమృతం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీరు చూస్తే అది మళ్ళీ సింధీ భాష కదా ఫస్ట్లో. అక్కడ వాళ్ళు అమృతం అనేది అంటారు. అమృత్ పాన్ కర్నా హై అనేది వాళ్ళ పదాలు, సింధీ వాళ్ళది, పంజాబీ వాళ్ళది. నేను చూశాను అమృతాన్ని అంటారు. ఏనా? సో అందుకోసము అమృతం అనేది పదం వచ్చింది. అంటే అమృతం ఇంకా తీర్థం వేరే కాదు కదా, భావం ఒక్కటే కదా. కొన్ని విషయాలలో మనం భాషని పట్టుకొని ఏది ఇది ఇలా కాదు, ఇది కాదు అనేది అనుకోవడం కూడా కొంచెము మరి అది రైట్ కాదు కదా. అలాగే సత్సంగాలలో మీరు ఎక్కడైనా సింధీలను చూడండి, లేక పంజాబీస్, వాళ్ళందరూ సత్సంగం అంటే లేడీస్ కూడా వైట్ వేసుకుంటారు. అదొక రీజన్. అందుకోసం బ్రహ్మకుమారి స్టార్ట్ అయింది ఎక్కడ, ఆ కమ్యూనిటీ నుంచి స్టార్ట్ అయింది కదా. సో ఆ కమ్యూనిటీలో ఉన్న కొన్ని అయితే న్యాచురల్లీ వచ్చేస్తాయి కదా, కానీ కూడా అక్కడైతే ఈ డ్రెస్సు అవి వేసుకుంటారు కదా, పంజాబీ డ్రెస్సెస్ అవి ఉంటాయి. కానీ కూడా మళ్ళీ బాబాగారు చీరలు తీసుకొచ్చారు కదా అందరినీ. చీరలు తీసుకొచ్చి వైట్ ఏదైతే సత్సంగానికి గుర్తు, శుభ్రతకు గుర్తు, పవిత్రతకు గుర్తు. చూస్తేనే ప్రశాంతంగా అనిపిస్తుందా? వైట్ చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుందా? ఎంత కళ్ళకు ఒక చల్లదనం వస్తుంది అనమాట. అలాగే నిజంగా మరి సైంటిఫికలీ నేను చెప్పాలంటే, ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ చేసిన, కెమికల్ ఇంజనీర్ని. కెమికల్ ఇంజనీరా మీరు? కెమికల్ ఇంజనీరింగ్ చేసిన, అక్కడ ఆటమ్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఇక్కడ వచ్చి ఆత్మ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టిన. సో మాకు స్కూళ్ళల్లో కూడా ఎలా ఉంటుంది, వైట్ అనేది ఏంటిది, ఇట్ ఈస్ మిక్స్ ఆఫ్ 7 కలర్స్ అంటాము. సరస్వతి దేవికి హంసవాహిని, ఆ హంస పక్షి ఎలా ఉంటుంది, వైట్ ఉంటుందా? ఏం తప్పు ఉందండి వైట్లో? ఇంకోటి నిజంగా చెప్పాలంటే, ఇంకోటి సిద్ధాంతము, ఇప్పుడు కలి అంతిమ సమయము, ఈ సృష్టి వినాశనం వైపు వెళ్తుంది, టోటల్ వైరాగ్యము అవసరము. చనిపోయిన తర్వాత ఏం కప్పుతామండి? ఆ బట్ట వైటా, రెడ్డా, బ్లూనా, ఏ కలర్ ఉంటుంది? వైటే కదా. సో మనిషి యొక్క మానవ జీవితం యొక్క అంతిమ యాత్ర, అంతిమ స్టేజీ కూడా వైటే. అది ఎప్పుడు గుర్తుండాలి కదా మనకు. ఏ క్షణం ఆఖరి క్షణం అనేది తెలియదు మనకు, ఎప్పుడైనా ఉండొచ్చు. అందుకోసము త్యాగ తపస్య యొక్క జీవితం యొక్క గుర్తుగా ఈ తెల్ల చీర అనేది మేము వేసుకుంటాం. కానీ ఆశ్రమంలో ఎవరైతే ఉంటామో వాళ్ళే వేసుకుంటాము ఫుల్ టైం. ఎవరైతే సాధకులు వస్తారో, డివోటీస్ వస్తారో, వాళ్ళు అలా ఏమీ ఫుల్ డే వేసుకోరు. వాళ్లకు మీలాగా నార్మల్గా ఏ కలర్ అయినా మార్నింగ్లో అందరం కలిసి ఒక స్కూల్ మాదిరిగా కూడా బ్రహ్మకుమారీస్ స్ట్రక్చర్, ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. సో మనము ఒక ఈశ్వరీయ స్కూల్లో వస్తున్నాం, స్పిరిచువల్ క్లాస్కి వస్తున్నాం. సో క్లాస్కి ఎలా వెళ్తాము, స్కూల్కి ఎలా వెళ్తాము? యూనిఫామ్లో వెళ్తాము. అందరం ఒకే యూనిఫామ్. సో ఫార్ గృహస్థులకు మేము అది యూనిఫామ్ అంటాం అంతే. అది కూడా అక్కడ క్లాస్లో వచ్చి అది వేసుకొని వస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరు మళ్ళీ వాళ్ళ అనుసారంగానే ఉంటారు, చేస్తారు. ఓన్లీ యు లుక్ ఫర్ లైక్ ఓన్లీ యూనిఫామ్. ఆ క్లాస్ వరకు డిసిప్లిన్ ఉండాలి కాబట్టి. డిసిప్లిన్ ఉండాలి. ఎందుకంటే మరి ఏమనుకోకూడదు, ఈ రోజుల్లో ఏమేమో వేసుకొని వస్తారు. అవును, ఎవరికేం చెప్పడానికే లేదు. అందుకోసం చాలా మంది గుళ్ళల్లో కూడా ఇష్టం ఉన్న జీన్ ప్యాంట్లు, టీ-షర్ట్స్ పాపం మందిరాల్లో బయట రాయాల్సి వస్తుంది. అవును, రాశారు. మరి మేము ఫస్ట్ నుంచే చేస్తున్నాం కదా. అరే వా, గమనించాలి మరి వ్యూవర్స్. ఇది చాలా స్పెషల్ గా రాస్తున్నారు. జీన్ ప్యాంట్లు, టీ-షర్ట్లు వస్తే అలా ఉండాలి. కల్చర్ అంతా ఎంత దెబ్బతినింది అనేది ఎంత బాధ కదా. సో ఎందుకంటే చూడండి, ఇటువంటి రూపాన్ని ధరిస్తాం కదా, దాని అనుసారంగా థింకింగ్ నడుస్తుందండి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇటువంటి రూపంలో ఉంటే నా పట్ల మీకు పాజిటివ్ థాట్సే వస్తాయి, ఉల్టా సుల్టా ఆలోచనలు కూడా రావు. అవును, ఒక ఆడపిల్లని చూస్తే. సో ఇది కూడా ఒక సేఫ్టీ. కరెక్ట్. మర్యాద. అడ్డమైన బట్టలు, అడ్డమైన చూపులు, అడ్డమైన లోపల ఇది ఆలోచన రావటం అనేది కూడా తప్పు. సో ఇదొక మర్యాద.
ఇది భారతీయ సంస్కృతికి షాన్ మ్మ్. హేనా. సో అందుకోసము ఈ సో ఈ వైట్ని ఇంకో మతానికి ఆపాదించి వీళ్ళు నెగిటివ్ మైండ్లో ఉండకుండా ఉండాలి, కానీ వాస్తవంగా కూడా వైట్లో ఉన్న గొప్పతనం మీరు చెప్పేశారు ఇంకా కంప్లీట్గా. సందర్భాన్ని గౌరవించాలి కాబట్టి బొట్టు పెట్టవచ్చా నా చేతులతో మీకు? తప్పనిసరిగా బస్కి దాని గొప్పతనం మీరు చెప్పారు కాబట్టి అదొకటి. బిఫోర్ బొట్టు పెట్టే ముందు జై శ్రీరామ్ అని ఒకసారి మీరు అనొచ్చా? అయ్యో ఎందుకని రాదు. మనము శ్రీ రాముని రాజ్యం తీసుకురావడానికే ఇంత ఏదైతే మన గాంధీజీ గారి యొక్క స్వప్నం కదండి. మనం భారతీయులము కదా. రామరాజ్యం అనేది. మన భారతీయులము. మరి మన రామరాజ్యం బ్రహ్మకుమారి యొక్క లక్ష్యం ఏంటి? మనం పుట్టిందే భారతదేశంలో, ఈ మన బ్రహ్మకుమారి సంస్థ పుట్టిందే భారతదేశంలో. భారతదేశాన్ని విశ్వగురువుగా తయారు చేయాలంటే గాంధీ గారి యొక్క ఏదైతే స్వప్నం ఉండేనో రామరాజ్యం తీసుకురావాలి అనేది, ఆ రామరాజ్యం కోసమే బ్రహ్మకుమారీస్ యొక్క పోరాటం అనండి, ప్రయత్నం అనండి, లేక పురుషార్థం అనండి. సో నేను గర్వంగా అనిపిస్తాను. అయితే జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమో శివాయ. ఓం నమో శివాయ. ఓం నమ శివాయ. ఓం నమో శివాయ. ఎంత చక్కగా ఉంది. ఓం. ఓం అంటే తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, ఓం అంటే నేను ఆత్మను. ఓం అనే పదంలో ఆ ఊమ ఆచరణ, ఉచ్చారణ, మననము చేసేది ఎవరు? ఆత్మ. ఆ ఆత్మ ఎలా? ఓం శాంతి. ఆత్మ శాంత స్వరూపం ఉంది. సో ఓం, నేను ఆత్మను ఏం చేస్తున్నాను? ఆ శివుడిని నమస్కరిస్తున్నాను అనేది. నమస్కారం చేసేటప్పుడు రెండు చేతులను జోడిస్తామా? దీని అర్థం ఏంటి? నేను ఆత్మను, నా మనస్సు, బుద్ధి రెండుటిని జోడించి, ఎందుకంటే ఈ రెండుటిని జోడిస్తేనే ఏకాగ్రత వస్తుంది అనమాట. ఇది జోడించి మీరు నాకు ఓం నమ శివాయ అంతవరకైనా, నేనైతే చేతులు జోడించి అంటున్నది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అనాలి అర్ధసహితంగా. నేనాత్మ మనసు బుద్ధితో ఆ ఈశ్వరుడిపై, శివుడిపై సమర్పణం అవుతున్నాను మనసారా. నమస్కారం చేసేటప్పుడు తల వంచుతాం కదా, ఇదేం తల? అహంకారం యొక్క తల వంచేయాలి, సరెండర్ అవ్వాలి. అదనమాట దీని అర్థము. ఫర్ ద ఫస్ట్ టైం నేను కళ్ళు మూస్తే ఏదో రూపం కనిపించింది నాకు. ఎప్పుడు కనిపించలేదు. మరి అది చూసే వాళ్ళకి అబద్ధమా నిజమా అనిపిస్తుంది నాకు తెలియదు, కానీ నాకైతే కనిపించింది. మన సంస్కృతి చాలా గొప్పదండి. భారతీయ సంస్కృతి, మన హిందూ సంస్కృతి చాలా గొప్పది. కానీ అర్ధసహితంగా బ్రహ్మకుమారిలో మాకు నేర్పించేది బాబాగారు ఒకటే, ఏదైనా అర్ధసహితంగా చేయండి అనేది. అర్ధసహితంగా చేస్తే దానిలో సామర్థ్యం వస్తుంది. అర్థం లేకుండా చేస్తే వ్యర్థం అవుతుంది. చేసిందంతా వ్యర్థం. మరి ఇప్పుడు మనము వ్యర్థం వైపు వెళ్తున్నామా, సామర్థ్యం వైపు వెళ్తున్నామా? పూజ చేస్తున్నాం, వ్యర్థం వైపు వెళ్తున్నామా, సామర్థ్యం వైపు వెళ్తున్నామా? యామ్ ఐ బికమింగ్ బెటర్? ఆత్మ ఇంకా బెటర్ అవుతున్నానా పూజ చేసిన తర్వాత? లేక అరే ఫోన్ వచ్చిందిరా చూడు ఏమవుతుంది, ఇలా కొంచెం ఎలా చేసేసి మనసు అనేది చిత్తాన్ని ఏకాగ్రం చేసుకొని 2 నిమిషాలే 5 నిమిషాలే చేసేది కరెక్ట్గా చేయాలి తప్పితే, కానీ ఏదో వరస్ట్ లాగా షో ఆఫ్ లాగా కాకుండా. కొందరు పాపం షో ఆఫ్ లాగా కూడా చెయ్యరు, కానీ ఆచారం వెనుక అర్థం జస్ట్ అది కొంచెం తీసుకొస్తే. హోమం చేస్తానే ఉంటాడు, పంతుల్ని గౌరవించారు పండితుడిని. కానిచ్చేయండి మీరు చెప్పరా ఎక్కడున్నావు అనే ఈ స్థితిని కూడా చూసాం. అది బిజినెస్ మ్యాన్కే ఉంటుంది, మరి ఆ అహంకారం ఏంటో తెలియదు. ఇంకోటి గీతలో కూడా ఏం చెప్పడం జరిగింది చూడండి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అని ఉందా పదము, ఆ శ్లోకము. అంటే ధర్మగ్లాని సమయం అనేది వస్తుంది. ధర్మగ్లాని సమయం అంటే దాని అర్థం ఏంటిది? ఏవైతే మనం ఆచారాలు చేస్తున్నామో, ఏ పద్ధతులను ఫాలో చేస్తున్నామో దాని యొక్క కరెక్ట్నెస్ టోటల్గా అది పోతుంది అనమాట. దానిలో ఏదైతే ఒక ప్యూరిటీ ఉండేనో, దానిలో ఏదైతే ఇంటెన్షన్ ఉండేనో, దానిలో ఏదైతే తత్వం ఉండేనో ఆ తత్వం అంతా వెళ్ళిపోయి ఓన్లీ ఫిజికల్ లెవెల్లో చేయడము, షో ఆఫ్, బిజినెస్. డెఫినెట్లీ రిలీజన్లో కూడా బిజినెస్ కూడా ఎంటర్ అయిపోయిన సిచ్యువేషన్ ఉంది, మనకు తెలుసు అన్నిట్లో. సో ఇటువంటి పరిస్థితులలో మళ్ళీ ధర్మాన్ని, సనాతనం అనేది ఏంటి, దాని ప్యూరిటీ ఏంటిది, దాని ప్రభావం అనేది ఏముంటుంది, సాత్వికం అనేది ఏంటిది, సాత్విక ఆహారంతో ఎంత ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా మనకు చెప్పడం జరుగుతుంది అనమాట బ్రహ్మకుమారీస్లో. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మనసును ఏకాగ్రం చేయడానికి ఏదైతే మనం వాడతామో దానినే మంత్రం అంటారు.
అందుకోసము ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ చాంటింగ్ ఒక 10 టైమ్స్ చేస్తే నా లైఫ్లో నిజంగానే 6 o'clock లేవడం, ప్రతి పద్ధతి కూడా మారిపోవటం. అండ్ మౌంట్ అబుకి వచ్చిన తర్వాత నుండి ఈ చేంజెస్ నేను ఎక్కువగా చూస్తూ ఉన్నాను యాక్చువల్లీ. అంటే 8-9 వరకు లేచేది కాదు, ఒక రకమైన బద్ధకం. కానీ నిజంగా 8-9కి లేస్తే బాడీ పెయిన్స్ని గమనించాను నేను. ఒక మీలాంటి సిస్టర్ నాకు చెప్పింది, అది మీ వాళ్ళే చెప్పింది. ఆ సిస్టర్ పేరు ఐ థింక్ ఏదో ఉంది, హిందీలో చెప్తుంటుంది, శ్రీవాణి అని అనుకుంటా, మేబీ శివాని శివాని గారు. అప్పుడు ఈ 6 o'clock లేవటంలో ఆ మార్నింగ్ సన్లైట్ని చూసిన తర్వాత వచ్చే ఎనర్జీ నిజంగా మనం ఎవరికి చెప్పలేము, అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తూ ఉంటుంది.